వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ. ఒకసారి ఈ కుర్చీలో కూర్చుంటే తెలుస్తుంది, లాయర్ల తీరుపై సిజిఏ అసహనం. గోదావరి గట్టున నేలకూలిన భారీ వృక్షం, సినీ వృక్షంగా గుర్తింపు పొందిన నిద్రగన్నేరు చెట్టు. తెనాలకు చెందిన వీధి వ్యాపారి గణేష్కు రాష్ట్రపతి ఆహ్వానం. తెలంగాణకు రెయిన్ అలర్ట్, ఎల్లో అలర్ట్ జారీ చేసిన అధికారులు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 30న పోలింగ్, సెప్టెంబర్ 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా వైసీపీకి 615, కూటమికి 215 ఓట్లు ఉన్నాయి. వైసీపీ అభ్యర్థిగా బొత్సను ఎంపిక చేయగా కూటమి ఇంకా పేరు ఖరారు చేయలేదు. పలువురు సుప్రీంకోర్టు లాయర్ల తీరుపై సిజిఏ జస్టిస్ డివై చంద్రచూడ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లాయర్లు ఒకరోజు సిజిఏ స్థానంలో కూర్చుంటే తెలుస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ కేసు ముందుగా విచారణ చేపట్టాలని కోరుతున్నారు. కానీ జడ్జిలపై ఉన్న ఒత్తిడిని ఎవరూ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కోర్టులు జడ్జిలపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలి. లాయర్లు ఒకరోజు సిజిఏ స్థానంలో కూర్చుని భరిస్తే తెలుస్తుంది. ఒకసారి కూర్చుంటే మళ్ళీ జీవితంలో ఆ స్థానంలోకి రాకుండా పారిపోతారన్నారు. మంగళవారం ముంబై ఛాంబర్ కాలేజీలో బుర్కా, హిజబ్ రద్దు వ్యవహారంపై విచారణ సందర్భంగా సిజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరి పిటిషన్పై విచారణ చేస్తామని, దానికి ఒక తేదీని ఇస్తాం, అంతేకాని జడ్జిలను కోర్టును శాసించవద్దని హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున 150 ఏళ్ల నాటి ఓ భారీ వృక్షం నేలకొరిగింది. దాదాపు 150 ఏళ్లుగా ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొని నిలిచిన ఈ నిద్రగన్నేరు చెట్టు సోమవారం పడిపోయింది. గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగాలకు చిరునామాగా ఉన్న ఈ చెట్టుకు ఓ ప్రత్యేకత ఉంది. వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు ఈ భారీ వృక్షం వేదికగా నిలిచింది. ప్రముఖ దర్శకుడు బాపు, కె విశ్వనాథ్, కె రాఘవేంద్రరావు తదితరులు ఈ ప్రదేశంలో చిత్రాలను రూపుదిద్దారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో పలు సన్నివేశాల్లో, పాటలలో ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు. దీనితో ఇది సినీ వృక్షంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. నమస్కారం అండి. మాది కుమారదేవం, కొవ్వూరుకి దగ్గర కుమారదేవం గ్రామం అండి. మా గ్రామానికి పేరు అంటూ ఉందంటే ఇక్కడ మీ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక 140 నుంచి 150 సంవత్సరాల వయసులో ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకుండి ఆ సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 days ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి, ఇది నాటిన ఆయన సింగులూరి తాతబ్బాయి గారి, సింగులూరి గంగరామ గారి తండ్రి గారు నాటారటండి పూర్వం. ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈ రోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. కానీ రాత్రి 9:30 సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనే తిరిగి సగం చెట్టు రాత్రి ఇరిగిపోయింది. 9:30 టైంలో మేము అందరం వచ్చి ఇక్కడ చూసి చాలా దిగ్భ్రాంతికి లోనై ఏం చేతనంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోలేకపోయాం. తెల్లారి చూసేటప్పుడు దీన్నన్నా ఉన్న సకాన్ని ఏదో రంగా మనం కొంచెం ఇచ్చేద్దారని అనుకున్నాం. అయితే అది ఏమైందంటే అది కూడా తెల్లారేటప్పటికి అది కూడా పడిపోయి మొత్తం చెట్టు అంతా కూడా అయిపోయింది. దీనివల్ల మా ఊరుకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ మహావృక్షం పోవడంలో మా ఊరు ప్రధానిగా మొత్తం అంతా, మా ఊరే కాదండి, ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. ఈ రోజు వాట్సాప్లో నుండి సోషల్ మీడియా నుండి ఈ వృక్షం గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మనసు చాలా బాధతో ఇది చేస్తున్నారు. సుమారు ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి చెట్టు? ఇంచుమించుకి ఈ చెట్టుకి వచ్చి ఒక 140 నుంచి 150 సంవత్సరాలు. ఎందుకు ఇలా అయిందంటారు? ఇది ఇంకా వయసు అయిపోయింది అనుకుంటున్నామండి. చెట్టుకి పాపం ఎన్నాళ్ళు కూడా చాలా వరదలు తట్టుకుంది, గాలి దుమ్ములు తట్టుకుంది, పిడిగి దెబ్బలు తట్టుకుంది, చాలా గట్టిగా తట్టుకుందండి చెట్టు. ఇదిగోండి మామూలుగా అది లోపల కొంచెం అది పోయింది, పోవడంలో అది ఇదయ్యి
చెట్టు ఆఖరి ఇక్కడ ఏ సినిమా షూటింగ్ చేశారండి? ఇక్కడ ఇంచుమించు మన లాస్ట్గా మెగాస్టార్ చిరంజీవి గారి అబ్బాయి గేమ్ చేంజర్ సినిమా కూడా లాస్ట్ సీన్ ఇక్కడే ఈ చెట్టు కాడ లాస్ట్ ఆ సినిమా గేమ్ చేంజర్ అండి రామ్ చరణ్ గారిది. ఇది చాలా సినిమాలు బొబ్బుల బ్రహ్మన్న, త్రిశూలం, సీతారామయ్య గారి మనవరాలు, మాధవి గారి మనవడు, బాలకృష్ణ గారి దేవుడు, చిరంజీవి గారి రక్త సింధూరం, సీతారామ కళ్యాణం రికార్డ్ అంతా కూడా ఇక్కడే తీశారండి. మన కళ్యాణ వైభవాన్ని రికార్డ్ అంతా నైట్ టైం లైటింగ్ పెట్టి ఇక్కడే తీశారు. చాలా మీకు ఈ సినిమాలో ఈ చెట్టు ఉందంటే సినిమా 100 డేస్ కంపల్సరీ. మా ఊరికి ఎనలేని క్రీతు ఫెసిలిటీస్ ఈ చెట్టు పోవడం మా ఊరు చేసుకున్న ఇదిగా భావిస్తున్నాం. మొత్తం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారండి, మా ఊర్లో ఉన్న అందరూ కూడా. గుంటూరు డి తెనాలకు చెందిన పానీపూరి వ్యాపారి మెగావత్ చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 15న ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. మెగావత్ చిరు వ్యాపారం కోసం జాతీయ పట్టణం జీవనోపాధి మిషన్ కింద 30 రుణం ఇచ్చింది. బకాయిలు సకాలంలో చెల్లించడం, డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంతో ఆయనకు ఆహ్వానం అందినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో గత 15 రోజులకు పైగా వర్షాలు కురుస్తున్నాయి. జూన్ నెలలో అంతంత మాత్రంగా వర్షాలు కురవగా జూలై 3వ వారం నుంచి మాత్రం వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీనితో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండలా మారాయి. జలాశయాల్లో నీరు పరవళ్లు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు యాక్టివ్గా ఉన్నాయని అధికారులు వెల్లడించారు. కేరళ నుంచి గుజరాత్ వరకు ద్రోణి కొనసాగుతుందన్నారు. దీనితో నేటి నుంచి 5 రోజుల పాటు తెలంగాణతో ఏపీకి కూడా వర్షాలు కురుస్తాయన్నారు. ప్రధానంగా జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, మెదక్, రంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, కామారెడ్డి, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.